నాయకులు పట్టాభిరామరెడ్డి చేశాడు. మా అందరి రాష్ట్ర ప్రజలందరి కోరిక ఆయన అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని, ఈ రాక్షస రాజ్యంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా యువకులంటే లోకేష్ బాబు గారి చేస్తుంటా డెఫినెట్ గా మంచి భవిష్యత్తు తెచ్చుకుంటుంది. భగవంతుడు ఆశీర్వాదం లోకేష్ బాబు గారికి ఉండాలా. దానికి దగ్గర మనవుడిగా, తండ్రికి దగ్గర తనయుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు యువ నాయకుడు లోకేష్ గారి యొక్క బర్త్డే. ఈ బర్త్డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పట్టాభి గారు యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. చేసి వారికి అందరూ విషెస్ చెప్పడం జరిగింది. మరొకసారి యువ నాయకుడు లోకేష్ గారికి వారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువ నాయకుడు మీకు అందరికీ తెలుసు. యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రం మొత్తానికి పేదలు నిరుపేదలకు ఏం చేయాలా, యువతకి ఏం చేయాలనే యొక్క సంపూర్ణ నాలెడ్జిని గెయిన్ చేశాడు. నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయలే. పాదయాత్రలు చాలామంది చేశారు, యువకుడు చేశాడు. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు. అంతా ఇంత కాదు, పంచాయతీలకు నిధులు ఇవ్వటం జరిగింది. పంచాయతీని ఎంతో డెవలప్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్వహణ చేసి సర్పంచులకు కానీ ఎవరికి కానీ ఫండ్స్ లేకుండా చేయటం జరిగింది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో